అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఎవరైనా ఏదైనా పని ప్రారంభించినప్పుడు కొంతమందికి కొన్నిసార్లు కలిసి వస్తుంది. అదే పని అదే రోజు ప్రారంభించిన కొంతమందికి అస్సలు కలిసి రాదు. ఇలా కొంతమందికి ఈ రోజే కలిసి వస్తుంది, ఈ రోజే కలిసి రాదు అనేది ఏదైనా ఉంటుందా గురూజీ? ఒక్కొక్క జాతకం బట్టి, పర్సనల్ చార్ట్ బట్టి ఉండేది కొంత ఉంటుంది. కొన్ని పనులకి కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు కలిసి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముహూర్తమే ఉందనుకోండి, కొన్ని నక్షత్రాలు మాత్రమే పెళ్లి ముహూర్తానికి వాడతారు. అవును. కొన్ని నక్షత్రాలు మాత్రమే అన్నప్రాసనకి, కొన్ని గృహ ప్రారంభానికి, కొన్ని అట్లా నక్షత్రం వైజ్గా తీసుకుంటే కొన్ని వాడాలి, తిథి పరంగా తీసుకుంటే కొన్ని వాడాలి అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ మరి ఒక నక్షత్రం కనుక బాగా పనిచేస్తే మరి అదే రోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. మరి ఎందుకు కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి సక్సెస్ అవ్వట్లేదు అంటే సింపుల్. అక్కడ ఎవరైతే ఆ వివాహం చేసుకుంటున్నారో, ఆ గృహారంభం చేసుకుంటున్నారో, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ చార్ట్లో స్ట్రెంత్ అనేటువంటిది లేదు అని చాలా స్పష్టంగా అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది. కానీ టీచర్ చెప్పేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ 50 మందిలో చెప్పే టీచర్ యొక్క ఏదైతే ఆ క్లాస్ వినేది ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందరికి ఒకేలాగా ఎందుకు వెళ్ళట్లేదు? కొంతమందికి అద్భుతంగా అర్థమైతే, కొంతమందికి బేసిక్ కూడా అర్థం కాదు. అంటే ఏమిటి, ఇక్కడ వినే వాళ్ళకి సరైన స్ట్రెంత్ లేదు, సింపుల్. అలాగే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఆ రోజు వాళ్ళకి పర్సనల్గా, అంటే వాళ్ళకి ఆ రోజు ఏదో తారైంది, నైదం తారో లేకపోతే రకరకాల తారలు ఉంటాయి, విపత్తారో ఇట్లా అయింది అనుకోండి, అది పనిచేయదు ఒక్కోసారి ఏదైనా ముహూర్తానికి. కాకపోతే ముహూర్తానికి అది ఒకటే కాకుండా పంచకరహితము అని అంటారు. అంటే తిథి, వార, నక్షత్ర, లగ్నం వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసి ఒక ఇది పెడతారు. అంటే పలానా ముహూర్తంలో, అంటే ముహూర్తం కంటే కూడా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ పని అయితే ప్రారంభించడానికి ఆ వ్యక్తి ముందుకు వెళ్తున్నాడో ఆ బలం ఉందా లేదా. అంటే ఎలా అంటే ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, మ్యాథమెటిక్సా, సైన్సా, సోషలా, జియాలజీవా, రకరకాలు ఉంటాయి కదా. ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటువంటి పర్సన్ ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా నేర్చుకుంటే బాగా రాయగలుగుతాడు. అంటే ఈ బలం ఉందని అర్థం, మైండ్లో ఆ సబ్జెక్ట్ ఉందని అర్థం. అది లేకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే సక్సెస్ అవ్వడు. అలాగే ఈ జాతకుడికి దాన్ని పొందే యోగం ఉందా లేదా చూసుకోవాలి. పొందే యోగం లేకుండా మీరు ఎన్ని ముహూర్తాలు పెట్టండి, ఈ వారం శుక్రవారం నేను ప్రారంభిస్తాను అనుకోండి, గురువారం నాకు మంచి రోజు అనుకోండి, ఎన్ని అనుకున్నా మెయిన్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి లైఫ్లో మేజర్గా. ఎలాంటివి అవి? ఒకటి పెళ్ళవడం, రెండవది ఒక గృహప్రవేశం, ఒక వ్యాపారం ప్రారంభించడం, లేదా ఒక విదేశాలకు వెళ్ళడం. కొంతమంది చూడండి, విదేశాలకు వెళ్తారు, వెంటనే రిటర్న్ వచ్చేస్తాడు. ఎందుకు? యోగం లేదు అక్కడ. ఈవెన్ కొంతమంది కలిసి రాదు కూడా. 2-12 కాంబినేషన్ లేదు, చంద్రరాహు శని కాంబినేషన్ లేదు, గురు చంద్రరాహు కాంబినేషన్ లేదు, 10-12 కాంబినేషన్ లేదు. ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. కొన్ని ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే ఫార్ములాస్, మనం మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. అవును. అలాగే ఆస్ట్రాలజీ కూడా ఒక ఫార్ములా. ఆ ఫార్ములా సెట్ అయితేనే అక్కడ నిలబడుతుంది, సొల్యూషన్ వస్తుంది, దొరుకుతుంది. అట్లాగే వివాహం అవ్వాలి, సరిగ్గా సప్తమ స్థానం బలంగా ఉండే సమయంలో వివాహం చేయాలి. అది బలహీనంగా ఉన్నప్పుడు వివాహం చేస్తారు చాలామంది, తెలియక ముహూర్తం బాగుంది, సంబంధం కుదిరిపోయింది అనుకోని. కానీ అది నిలబడదు. కారణం ఏమిటి అంటే ఆ టైంలో ఆ వ్యక్తికి జీవిత భాగస్వామితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, ఆ టైం నడవదు అక్కడ. తెలియక కొంతమంది, నేను కొన్ని జాతకాలు చూస్తున్నప్పుడు ఎందుకమ్మా అంటే మామూలుగా వాళ్ళు చెప్పుకుని ఉంటారు, సార్ నాకు ఆ ఏజ్లో పెళ్లి చేశారు, నాకు అసలు ఎట్లా ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు, ఆ టైం ఏంటో నేను సరిగ్గా విద్యలేకపోయినా, కానీ నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసరికి జీవితం అయిపోయింది అంటూ ఉంటారు. సో ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఫస్ట్ అసలు వాళ్ళకి యోగం ఉందా లేదా, యోగము తగ్గట్టుగా సమయం వచ్చిందా లేదా చూసుకొని మీరు ప్రారంభించాలి. కానీ ఇదేదో ముహూర్తం పెట్టేసాము అని అనుకుంటే కాదు. అలాగే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క బలం కలిగి ఉంటాయి అవి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉందనుకోండి, అన్నిటికీ మంచిదే అంటారు, కానీ వివాహానికి వాడరు పుష్యమి నక్షత్రాన్ని. భరణీ నక్షత్రం కదా, శుక్ర నక్షత్రం కదండి, శుక్రుడు మంచివాడు కదండి, శుక్ర దశ కదండి అంటాం, కానీ భరణీ నక్షత్రానికి ఏ ముహూర్తం వాడరు. ఎందుకంటే అది యమ నక్షత్రము, యముడు దానికి అధిష్టాన దేవత.
కృతికా నక్షత్రం కూడా వాడరు. ఎందుకు అంటే అగ్ని సంబంధించినటువంటిది. మెడిసిన్స్కి అశ్విని నక్షత్రం వాడతారు, చాలా మంచిది. రోహిణి నక్షత్రం అన్నిటికీ మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే కొన్నిటికి మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. స్వాతి నక్షత్రం వివాహానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకు? సహజంగానే తులారాశిలో ఉంటుంది కాబట్టి స్వాతి. అలాగా ఏ నక్షత్రం దేనికి మంచిది, ఏది కూడా చెడ్డది కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని వారాలు మంచివే, 7 వారాలు మంచివే, అన్ని తిథులు మంచివే, అన్ని నక్షత్రాలు మంచివే. కానీ ఏ నక్షత్రం దేనికి మంచిది తెలుసుకోవడమే శాస్త్రం అంటే. ఇప్పుడు ఆల్ గ్రూప్స్ ఉన్నాయి, మీ గ్రూప్ ఏంటి, బ్లడ్ గ్రూప్, దానికి తగ్గట్టుదే మీరు కావాలి. ఇంకోటి ఏదో రెడ్ అన్ని బ్లడ్స్ మంచివేనండి, ఎందుకు ఏది మంచిది కదా, అన్ని మంచివే కాబట్టి నేను తీసేసుకుంటానంటే పనిచేయదు. షుగర్ వచ్చిన పేషెంట్కి షుగర్ తింటే పనిచేయదు. అంతే కదా, అందరికి పనిచేస్తుంది నాకు పని చేయట్లేదు అన్నావు అంటే పనిచేయదు అంటే పనిచేయదు, అంతే అది. అట్లాగే అన్ని రకరకాల చొక్కాలు ఉంటాయి, రకరకాల చెప్పులు ఉంటాయి, నెంబర్స్ వైజ్గా. మనకి పనికి వచ్చేదే సైజే మనకి పనికి వస్తుంది. అంతేగాని నాది 9 నెంబర్ అయితే నేను 8 నెంబర్ వేసుకుంటే కుదరదు అక్కడ. అట్లాగే ఏ నక్షత్రమైనా, ఏ వారమైనా, ఏ లగ్నమైనా, ఏ ముహూర్తమైనా ఫస్ట్ వీళ్ళకి బలం ఉండాలి, దాని తర్వాత అది వీళ్ళకి సరైనటువంటిది అయి ఉండాలి. ఇది పర్టికులర్గా మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మాఘమాసం పెళ్ళిళ్ళు సీజన్, మాఘమాసం వచ్చిందని చేయకండి. పిల్లకో, అమ్మాయికో, అబ్బాయికో అసలు వివాహ సమయం నడుస్తుందో లేదో చూసి చేయండి. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని వ్యాపారం ప్రారంభించకండి. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా చేయకూడదా ఈ టైంలో అనేటువంటి చూసి చేయండి. అర్థమైందండి? దైవ బలం ఉంటే అన్నీ ముందుకు వెళ్ళవని కాదు, కానీ ఎంతైనా సరే ఆ గ్రహబలం కూడా ఉండాలి. గ్రహబలం ఉంది అంటే ఆటోమేటిక్గా అన్నీ సాగుతాయి. గ్రహబలం లేదు అంటే పాపం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు, అది ముందుకు సాగదు. నిజంగానే కొంతమంది కొన్ని నక్షత్రాలు మంచివి అనగానే ప్రతి దానికి వాడేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. చాలా విలువైన అంశాలను మాతో పంచుకున్నారు గురించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.